సీఎం జగన్ ఎంత చేశారు, చంద్రబాబు నాయుడు ఎంత చేశారు? మీకు పెన్షన్లు అందుతున్నాయా లేదా? నాకేం రాలేదు అబ్బాయి. ఏం రాలేదా? నా 58 సంవత్సరాలు అయింది. ఇంకా 60 సంవత్సరాలు అంటే రాయట్లేదు పెన్షన్. అది నేను ఆరోగ్యశ్రీ రాలేదా నీకు? ఆరోగ్యశ్రీ కూడా రాలా. మరి ఎవరికి తగిలి పడిపోయి ఫస్ట్ తగిలింది అబ్బాయి, పడిపోయా. తర్వాత ఇది అంతా ఇంటికాడే ఉంటున్నా. ఏ పథకం కూడా రాలా. ఏ పథకం రాలా. మరి నీకు నెక్స్ట్ మద్దతు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు? జనం ఏమో మళ్ళీ సీఎం జగనే అంటున్నారు అబ్బాయి. మరి నువ్వేమనాలి? నేను మళ్ళీ జగనే అంటున్నా. నువ్వు కూడా మరి మద్దతు రాపోయినా జగనే అంటున్నారు. జగనే వస్తాడు, పథకాలు వస్తాయి అని చెప్పేసి మేము అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా బాబాయ్. థ్యాంక్ యూ. మీకు ఆటో అవసరం అని చెప్పేసి ఇది సంవత్సరానికి 10,000 మాకు వచ్చినాయా? 5 సంవత్సరాలు వచ్చినాయి. మీ వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల వ్యవస్థ కానీ ఎలా పని చేస్తారు? నెంబర్ 1 గా పనిచేస్తుంది. మీకు అందాల్సిన పథకాలన్నీ అందినాయా? అందినాయండి. అమ్మఒడి కానీ నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు. పెన్షన్ కానీ ఇంజనీర్ చదువుతున్నాడు. వాడికి మొత్తం అదే ఫీజు రిమెంట్మెంట్ అంటారు కదా, అది మొత్తం వేసాడు. 4 సంవత్సరాలు చదువుకున్నాడు. 4 సంవత్సరాలు ఇంజనీర్ పాస్ అయిపోయాడు. ఈ సంవత్సరం లాస్ట్. ఆయన దయ వల్లే మీకు ఇల్లు కానీ అన్ని మొత్తం ఆయన పెట్టిన పథకం పద్ధతి అందింది అయ్యా. నెక్స్ట్ 2024 లో సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? సీఎం జగన్ అవ్వాలనుకుంటున్నాను నేను. ఈసారి నా తరఫున నాకు తెలిసిన 100% కూడా జగన్ గెలిపిస్తారు. ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏంటంటే వాళ్ళు 170 అని అన్నారు, కానీ రాకపోయినా కూడా 100-120 రూపాయలు బయటపడతాడండి. రేపు ఇక్కడ మేదరమెట్లలో రిలీజ్ చేసే సిద్ధం సభలో మేనిఫెస్టోలో ఏ మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? దాని గురించి మనకు తెలియదండి. అంటే రుణమాఫీ కానీ అన్ని పెడతారు ఆల్రెడీ ఆయన పెట్టిన పథకాలు అన్ని అందుతున్నాయి. మొత్తం సవ్యంగా జరుగుతుంది. 2024 లో మేము మద్దతు ఎవరికి ఇస్తారు? మనం వైఎస్ జగన్కి ఇస్తున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం చూసావు? ఇక ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కొంచెం అందరికి చాలా మేలు జరిగింది. సంక్షేమ పథకాలు పెట్టిన నవరత్నాల స్కీమ్ లో మీకు ఏమేమి అందినాయి, ఏమేమి లబ్ధి పొందారు మీరు? అమ్మఒడి ఆ ఫంక్షన్ ఒకటి, 2 అందినాయి. పిల్లలు ఉన్నారా? చిన్న బాబు స్కూల్కి వెళ్తున్నారా? లేదు, 10 months. మా చెల్లికి అందింది అమ్మఒడి. మీ చెల్లికి ట్యాబులు ఇచ్చారంటున్నారు. విద్యా కానుక విద్యా కానుక వైఎస్ఆర్ ఆసరా అని చెప్పేసి వచ్చినాయి. అన్ని పథకాలు దాదాపు అందరికి అందినాయండి. అంటే జగన్ ప్రభుత్వం మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తేనే మనకి కొంచెం. ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి జగన్? 120 ఓట్లు. రేపు సిద్ధం సభకి ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? సుమారు 7 లక్షల మంది రావచ్చు. సిద్ధం సభలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తానంటున్నాడు కదా, ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న పథకాలు ఖచ్చితంగా పెడతాడు, మరి కొత్త ఏమైనా ఇస్తాడని చూద్దాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. బానే ఉంది, కానీ మా అబ్బాయికి ఫీజు పడట్లేదు, మరి హాస్టల్ ఫీజు పడలేదు, ఏం లేదు. ఒక్కసారి పడలేదు. కాలేజీ వాళ్ళేమో ఎగ్జామ్ రానిలా. ఆ మాట మాకు వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళని అడిగితే చూస్తామమ్మా పడతాయి అన్నారు, కానీ ఏమీ పడలేదు. అది నాకు 18,500 వస్తాయి. నాకు వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛాల అన్ని బానే మీకు అందాల్సిన డోక్రా కానీ నవరత్న స్కీమ్ లో ఇది పథకాలు పెట్టారు కదా, డోక్రా పెన్షన్ అవన్నీ బానే వస్తున్నాయి. మా అబ్బాయికే ఏమి రాలేదు. మా అమ్మాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు మా అమ్మాయి కాలేజీలో చేరితే 1 రూపాయి కూడా కట్టే పని లేదు. వాడు మమ్మల్ని అసలు అడగల. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మా అబ్బాయి పడలేదండి. అన్ని బండి బానే ఉంది. మేము వేసేది జగన్ అన్నకే ఓట్లు, మాకే పడలేదు. అన్ని గెలుస్తారు. మునుపు తాగే వస్తాయి. కర్నూలు డిస్ట్రిక్ట్. అక్కడ బానే ఉంది. లోకల్ ఎమ్మెల్యే పనితీరు అంతా బానే ఉందా?
బాగుంది. కాకపోతే అది అగరబాబుని కొంచెం రావాల్సిన పథకాలన్నీ మీకు అందినాయా? అన్ని ముట్టాయి. అన్ని ముట్టాయా? మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మెయిన్ రైతు భరోసా రుణమాఫీ చేస్తే పక్క జగన్ ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 100. చంద్రబాబు 151 గెలిచినాడు అప్పుడు. ఇప్పుడు పక్కా ఒక్క సీటు మీద పక్క గెలుస్తాడని అందరికీ నమ్మకాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తుతో వస్తున్నారు కదా, ఓట్లు చెల్తాయి అంటారా? దాన్ని క్లియర్ అడగాలంటే ఇప్పుడు నువ్వు పట్టిక మార్గంలో మామూలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫీల్డ్ లో పోయి హీరో, నాను కూడా మంచి ఫ్యాన్సే. ఫ్యాన్సే నా కూడా ఫ్యాన్స్ అయితే ఓట్లేస్తారా? ఏదో 25 సీట్లు 4 సీట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో 8 గెలుస్తాడు, లేకుంటే ఊకుంటాడు. పాలకొల్లు పెట్టుకునే, భీమవరం పెట్టుకునే గెలిచినా ఈ ప్రభుత్వానికి తేడాలు ఏం గమనించారు? జగన్ అన్నాడంటే చేస్తాడండి. అన్ని పనులు మొత్తం చేశాడు. ఇప్పుడు జగన్ అన్న పెట్టిన నవరత్నాల స్కీమ్ లో మీకు ఏమేమి లబ్ధి పొందారు? మా ఇంట్లో రుణమాఫీ అయింది, అదే డోక్రా రుణమాఫీ అయింది. మా అబ్బాయికి ఫంక్షన్ వస్తుంది. అంటే ఇంకా వేరే ఏం లేవు మాకు. MP4 లో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? జగనే అవుతాడు, జగనే కావాలి. రేపు మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఏం మేనిఫెస్టో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్నాయే బాగున్నాయి. ఏంది ఇక పెడితే ఏదన్నా రుణమాఫీ పెట్టొచ్చేమో. అది పెడితే సీట్లు ఎందుకు గెలుస్తారంటారు? అది పెట్టినా పెట్టపోయినా 120, 125 తోటి బయటపడతాడు ఎవరు ఎంతమంది కలిసినా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదా, ఓట్లు చెల్తాయి అంటారా? సీఎం వాళ్ళిద్దరు చెల్తే ఎవరు అవుతారు అంటారు? సీట్ల 150 సీట్లు, ఒక 20 సీట్లు పోయినా 30 సీట్లు 120 సీట్లు పైన బయటపడతారు సార్. అయినా పవన్ కళ్యాణ్ పోయినంత మాత్రం జనం పోవాలని రూల్ లేదుగా. లేదు, వారు 24 సీట్లు తీసుకున్నాడు, ఎలా పోతారు? Please subscribe .news.